1986 సమయంలోనే 3 కోట్లు లంచం తీసుకున్నాడు సారా బాట్లింగ్ ప్లాంట్ కోసం. తాజ్ బంజారా హోటల్ దగ్గర కారు డ్రైవ్ చేసుకుంటూ చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి 3 కోట్లు గోని సంచులో తెచ్చుకున్నాడు. ఈడప్పుడు చంద్రబాబు నాయుడు గారు వేసుకుని వచ్చిన కారుకి టైర్లు గడుగుతా ఉన్నాడు, ముందు పక్క అద్దం క్లీన్ చేస్తా ఉన్నాడు. ఆయన ఎప్పుడో తాజ్ బంజారాలో 3 కోట్ల రూపాయలు తీసుకున్నాడంట. ఈయన చెప్తున్నాడు ఇందా మనం ఆ రోజు ఈయన ఏం చేస్తా ఉన్నాడంటే టైర్లు గడుగుతా అద్దాలు తుడుతా ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు కారుకు. ఈ అవులేగాడికి వీడికి చెప్పింది ఎవరు, వీడి మాటలేందో ఈ వ్యవహారం ఏందో. మనం ఇటువంటి పనికి మాలిన మాటలు మాట్లాడితే మనం అన్నను ముఖ్యమంత్రిని చేసుకోలేమురా. నువ్వు ఒకడు ఉదాలు అన్నారు మింగబెట్టేదానికి. నువ్వు సైలెంట్ గా ఉండి ఇటువంటి బోగు మాటలు మాట్లాడుకుంటా కన్నా ఉంటే సాక్షిలో నీకోళ్ళు తెల్ల పేపర్ ఇచ్చేది నాకు తెలుసు, ఏం మాట్లాడాలని చెప్పేది నాకు తెలుసు. నీకంత విషయ పరిజ్ఞానం ఉండేటువంటి వ్యక్తి కాదని నాకు తెలుసు. ఏదో ధమాకులో వచ్చింది మాట్లాడతావు. అందుకని అయ్యా నాయనా ఇటాటి మాట్లాడొద్దురా, ఇటాటి మాట్లాడని చెప్పి సాక్షిలో ఎవడైతే ఉన్నాడో ఓడు ఈయటము, నువ్వు దాన్ని చదువుకోవటము, దాని ముందుకు వచ్చి కూర్చొని నువ్వు చెప్పటం తప్ప నీలో అంత గుజ్జు లేదనేది కూడా తెలుసు. వీడికి ఇచ్చే 60,000 జీతానికి ఈడి సాక్షిలో వేసేవారు కాదు. ఈడు మాట్లాడేటువంటి వీడికి ఏమన్నా కిరీటం పెడతారనుకుంటారేమో. అవునైనా ఏవి కిరీటాలు ఉండవు. కొన్ని సంవత్సరాల నుంచి పనిచేసిన వాళ్ళు రిజైన్ చేసి బయటకు వచ్చిన వాళ్ళు సాక్షిలో ఈ మధ్యనే కొంతమంది నాకు ఫోన్ చేశారు, రే గుర్తుపెట్టుకో